వెల్కమ్ టు స్పాట్లైట్. ఈనాడులో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలను ఒకసారి గమనిద్దాం. ప్రతిభకు తగ్గ ప్యాకేజీ అంటూ ఒక వార్త వచ్చింది. డిజిటలీకరణతో ఐటీలో పెరిగిన అవకాశాలు, కళాశాల ప్రాంగణాల్లో నియామకాల జోరు అంటూ ఒక వార్త వచ్చింది. అలాగే ఇవి ఉంటే అధిక వేతనాలు, లాజికల్ రీజనింగ్ అప్టిట్యూడ్ కోడింగ్లను కంపెనీలు పరీక్షిస్తున్నాయి. కోడింగ్లో జావా, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లతో పాటు రిలేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంపై పట్టు కలిగి ఉండటం ఎంతో అవసరం. ఏ కంపెనీ అయినా వీటినే చూస్తున్నాయంటూ ఓ ప్రధానమైన వార్తను మనం చూడొచ్చు. ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ నియామకాలు సందడి మొదలైంది. ఐటీ కంపెనీలు అవసరాలు పెరగడంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి నియామకాలు 20% పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులు ఎంపికలు కంపెనీలు ఆన్లైన్లో జాతీయ స్థాయి ప్రతిభా పరీక్షతో పాటు ప్రాంగణ ఎంపికలను నిర్వహిస్తున్నాయి అంటూ ఈ ఒక వార్తను చూడొచ్చు. అలాగే మరొక వార్త, లాయర్లు సమాజానికి దిక్సూచి కావాలి అంటూ ఒక వార్తను చూస్తాం. హక్కులపై ప్రజలను చైతన్యవంతులను చేయాలి. బీసీఐ సన్మాన సభలో సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ సూచన. జడ్జీల ఖాళీలు భర్తీ ఖ్యాతి కొలిజియందేనని వ్యాఖ్య. హక్కులపై ప్రజలను చైతన్యవంతులను చేయాలి. న్యాయవాదుల సమాజానికి దిక్సూచి నిలవాలి. అవసరమైతే వారికి సహాయం చేస్తూ ప్రజలకున్న హక్కుల పట్ల చైతన్యవంతులు చేయాలి. న్యాయవాదులు వంతెనలు నిర్మించలేరు, టవర్లు కట్టలేరు, ఇంజనీర్లను తయారు చేయలేరు, కానీ ఇబ్బందులను ఒత్తిడిని తగ్గించగలుగుతారు, తప్పులను సరిదిద్దుతారు, ఇతరుల భారాలను స్వీకరించి వారికి శాంతియుతమైన జీవితాన్ని ప్రసాదించగలుగుతారు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. ఈ వార్త. మరొక వార్త, దీపావళి తర్వాతే బద్వేల్ ఉపపోరు. తెలంగాణలో హుజరాబాద్ అసెంబ్లీ స్థానానికి కూడా, ఒడిశాలో 1, పశ్చిమ బెంగాల్లో 3 శాసనసభ స్థానాలకు ఈ నెల 30న పోలింగు. 3 ఏళ్లలోపు తీర్పు రాకపోతే అంది. ఈడొక వార్త చూస్తాం. ఎగిరే ట్యాక్సీలు, ప్రత్యేక లోహ వియంగాలపై నాసా పరీక్షలు, నగరాల్లో ప్రయాణాలు ఇక సులభతరం అంటూ ఒక వార్త వచ్చింది. మరొక వార్త, స్వర్ణ చరిత్ర. టోక్యో పారాలింపిక్స్లో భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 2 స్వర్ణాలు మన క్రీడాకారులు సొంతం చేసుకున్నారు అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. మరొక వార్త, ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు అంటూ ఇదొక వార్తను చూడొచ్చు. తూర్పుగోదావరి జిల్లా మన్యంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు మొత్తం ఊడి బస్సు నుంచి వేరుపడ్డాయి. ప్రయాణికులు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గోకవరం ఆర్టీసీ డిపో నుంచి మారేడుపల్లి మీదుగా గుర్తేడు పాతకోట వరకు రోజు 3 సర్వీసులు నడుపుతున్నారంటే ఇదొక వార్తను మనం చూడొచ్చు. అలాగే ఇదొక వార్త, విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల పక్కన మంత్రులు సుచరిత, వేణుగోపాలకృష్ణ. కార్పొరేషన్లోనూ సగానికి పైగా మహిళా డైరెక్టర్లే అంటూ ఒక వార్త వచ్చింది. 47 కార్పొరేషన్లకు 481 మంది నియామకం సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించినట్లు చూస్తున్నాం. రాష్ట్రంలో 47 కార్పొరేషన్లో 481 మంది డైరెక్టర్లను నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో మహిళలకు 52%, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 58%, వీరిలోనూ మహిళలు ఉంటారు, అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. హోంమంత్రి మేకతోటి సుచరిత్ర, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణులతో కలిసి శనివారం విజయవాడలో నిర్వహించిన డైరెక్టర్ల సమావేశంలో ఈ జాబితాను సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేసినట్లు మనం ఒక వార్త చూస్తున్నాం. అలాగే తెలుగు రాష్ట్రాల్లో AY12 కలకలం. డెల్టా ప్లస్ పరివర్తనతో 5వ ఉపకరణం మరింత సమస్యాత్మకం అంటున్న నిపుణులు. దేశవ్యాప్తంగా AY12 కేసులు 178, ఏపీ తెలంగాణలో నమోదు.
కోవిడ్ మరి కోవిడ్లో మరికొన్ని ఉత్పరివర్తనాలు వైద్య రంగానికి సవాలు విసురుతున్నాయి. డెల్టా ప్లస్ ఉత్పరివర్తనాలే ప్రమాదకరం అనుకుంటే డెల్టా ప్లస్లో AY12 అనే మరో ఉపకరణం మరింత సమస్యాత్మకంగా మారింది. ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. AY12 రకం తొలి కేసు ఉత్తరాఖండ్లో ఆగస్టు 30న వెలుగు చూసింది. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వ్యాపించింది. AY12 కేసు దేశంలోనే 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిసి 178 నమోదైతే ఏపీలో 18, తెలంగాణలో 15 చొప్పున వచ్చాయి. ఈ కేసుల నమోదులో ఉత్తరాఖండ్తో కలిసి ఏపీ 3వ స్థానంలో ఉంది. ఈ వివరాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సూచించింది అంటూ ప్రధాన వార్తను మనము ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మనం ఒక వార్తను చూస్తున్నాం. చవితి వేడుకలు రద్దు వెనుక కుట్ర కోణం, సీఎం జగన్కు సోమవీర్రాజు లేఖ అంటూ ఒక వార్త ఉంది. వినాయక చవితి వేడుకలు బహిరంగ వేడుకలపై నిర్వహించడానికి వీల్లేదంటూ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వెనుక కుట్ర కోణం దాగి ఉందని అనుమానిస్తున్నామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు పేర్కొన్నారు. కరోనా సమయంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని మీ పార్టీ భావించలేదా? కరోనా అదుపులో ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అలాంటప్పుడు చవితి వేడుకలు వైరస్ ఎందుకు అడ్డంకిగా కనిపిస్తుందని శనివారం సీఎం జగన్కు ఆయన ఒక లేఖ రాసినట్లు ఈ వార్తలో మనం చూస్తున్నాం. మరొక వార్త, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ అంటూ ఒక వార్త వచ్చింది. పలుచోట్ల నేతల గృహ నిర్బంధం అంటూ మరొక వార్తను చూస్తున్నాం. ఎస్సీ విద్యార్థిని రమ్యను హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు నిరసనలు కొనసాగుతున్నాయి. చివరి రోజైన శనివారం 25 లోక్సభ నియోజకవర్గాల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పలువురు తెలుగుదేశం యువత, మహిళా, TNSF నాయకులను ఇళ్ల వద్దనే అదుపులోకి తీసుకున్నారంటూ ఇదొక వార్తను మనం చూస్తున్నాం. విచక్షణతోనే అప్పులు చేస్తున్నామంటూ ఆర్థిక మంత్రి రాబడి తగ్గిన ప్రజలను ఆదుకున్నాం, 1.05 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు ఇచ్చాం. తెలుగుదేశం పార్టీది వ్యూహాత్మక విష ప్రచారం అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటున్నారు. పరిమితికి లోబడి విచక్షణలోని అప్పులు చేసి ప్రజలను ఆదుకుంటున్నాం. ఒకవైపు తెలుగుదేశం పార్టీ విచ్చలవిడిగా చేసిన అప్పుల భారాన్ని మేము మోస్తుండగా, మరోవైపు కరోనాతో రాబడి భారీగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితులు నేరుగా ప్రజలకు నగదు బదిలీ చేసి వస్తువులు, సేవలు డిమాండ్లను తగ్గకుండా చూసాం. తదితర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలను ఆదుకొని లక్షల మంది ఉపాధిని కాపాడామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రతిపక్షాల ఆరోపణలపై శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు అంటూ ఇక్కడ ఒక ప్రధాన వార్తను మనం చూడొచ్చు. ఇక్కడ మరొక వార్తను మనం చూస్తున్నాం. ఆ డబ్బంతా ఏం చేశారు అంటూ ఒక ప్రశ్న. 2 ఏళ్లలోనే 2 లక్షల కోట్ల అప్పులు, అదనపు పన్నులతో 75,000 కోట్ల రాబడి. ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రభుత్వంపై విమర్శ చేసినట్లు ఇక్కడ కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 2 లక్షల కోట్ల అప్పులు చేసి అదనంగా పెంచిన పన్నుల భారంతో 75,000 కోట్లు రాబడి పొందిన వైకాపా ప్రభుత్వం ఆ డబ్బంతటిని ఏం చేసిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించినట్లు ఇక్కడ ఒక వార్తను చూస్తున్నాం. ఇక్కడ మరొక వార్తను మనం చూస్తున్నాం. దిశ బిల్లు చట్టం కాలేదని సీఎంకు, మంత్రులకు చెప్పండి. డీజీపీని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్య. నిందితులకు ఉరిశిక్ష వేశామని పకటి కలలు కంటున్న ఏపీ ముఖ్యమంత్రికి, మంత్రులకు దిశ బిల్లు ఇంకా చట్టం కాలేదన్న విషయంపై డీజీపీ అవగాహన కల్పించాలని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. డీజీపీ పదవి కోసం గౌతమ్ సవాంగ్ ఇంతగా దిగజారిపోవాలా? స్వప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థ ప్రతిష్టను తాడేపల్లి పోలీసులకు తాకట్టు పెట్టడం మీ వృత్తి జీవితంలో మాయను మచ్చగా మిగిలిపోతుందంటూ దిశ చట్టాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న జగన్ను వదిలేసి ప్రతిపక్షాలపై ఏడుస్తారు ఎందుకని ఇక్కడ లోకేష్ ప్రశ్నించినట్లు మనం ఒక వార్తను చూస్తాం.
జగన్పై ఉన్న కేసులను ఎందుకు చూపించలేదు? 6093 అని కొడితే ఎన్ని కేసులు ఉన్నాయో తెలిసేది కదా. డీజీపీపై తెలుగుదేశం నేత చిత్తంనేని ప్రభాకర్ ధ్వజం. పోలీసులకు చెందిన ఎంటర్ప్రైజెస్ సెర్చ్ సాఫ్ట్వేర్లో తన పేరు కాకుండా 6093 అన్న నంబర్ను కొట్టి చూస్తే రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక నేరాలకు, దోపిడీలకు పాల్పడిన వ్యక్తులపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలిసేవని డీజీపీని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని అభినందించేవారని తెలుగుదేశం నేత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎంటర్ప్రైజెస్ సెర్చ్లో తన పేరు కొట్టి వివరాలను మీడియాకు చూపించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. మరొక వార్తను మనం ఇక్కడ గమనించినట్లయితే, తమ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిని వివరిస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫోటోను ముద్రించి శ్రీకాకుళం జిల్లా ఆముదు వలసలో వైఎస్ఆర్సీపీ కూడలిలో జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. దీనిపై వైకాపా జనసేన కార్యకర్తల మధ్య శనివారం సాయంత్రం వాగ్వాదం చోటు చేసుకుందంటూ ఈడొక వార్తను మనం చూడొచ్చు. మరొక వార్తను చూద్దాం. జనసేన రోడ్ల ఉద్యమానికి విస్తృత స్పందన. 6.20 లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి. 2.5 కోట్ల మంది ముందుకు సమస్యను తీసుకెళ్ళాం అంటూ పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేసినట్లు ఇక్కడ మనం చూస్తాం. ఆంధ్రప్రదేశ్లో అధ్వానంగా రోడ్ల పరిస్థితులను ప్రజలు ప్రభుత్వానికి తెలియజేసేలా సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పోస్టులు చేశారంటూ జనసేన చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్లు ఒక వార్తను మనం గమనించవచ్చు. రాష్ట్రంలో 2 లక్షల పింఛన్లు రద్దు అంటూ ఒక వార్త. బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 2 లక్షల పింఛన్లు రద్దు చేసిందని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. శనివారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2 ఏళ్లలో 9,000 కోట్లు అదనంగా విద్యుత్ ఛార్జీలను వసూలు చేశారని ఇదొక వార్తను మనం గమనించవచ్చు. ఇంకొక వార్త. అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి అశోక్పై విమర్శలు. విజయసాయి తీరుపై తెలుగుదేశం నేతల ఆగ్రహం. విశాఖలో ఎక్కడ పడితే అక్కడ అక్రమాలకు ఎంపీ విజయసాయిరెడ్డి తెరతీస్తున్నారని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతిరాజుపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం విశాఖ లోక్సభ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు అంటూ ఈడొక వార్తను మనము చూడొచ్చు. రాష్ట్రంలో అధ్వాన పరిస్థితిని కేంద్రం గమనిస్తుంది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధ్వానంగా ఉందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనిస్తుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ పేర్కొన్నారు. శనివారం విశాఖ బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో పార్టీ పదాధికారులతో ఆయన సమీక్ష సమావేశంలో మురళీధరన్ మాట్లాడుతూ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ గతంలో కంటే మెరుగైన పని తీరును కనపరుస్తుందని ఆయన అన్నారు. అవమానంగా ఉంది, త్వరగా పరిష్కరించండి. వివేక హత్య కేసుపై సిబిఐని కోరినట్లు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. చాలా అవమానంగా ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును త్వరగా పరిష్కరించాలని సిబిఐ అధికారులను కోరా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ కడప జిల్లా అమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపినట్లు ఇదొక వార్తను మనం చూస్తున్నాం. కరకట్ట వెంట ఇసుక డంపింగ్ అంటూ ఒక వార్తను మనం గమనిస్తున్నాం. అడ్డుకున్న అమరావతి రైతులు కట్టను బలహీనపరిచేందుకే ఈ గోతులు, రాజధానిని ముంచేందుకే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం అంటూ ఇదొక వార్తను గమనిస్తున్నాం. రాజధాని అమరావతి కరకట్ట వెంట ఇసుక డంపింగ్ ఏర్పాట్లను రైతులు శనివారం అడ్డుకున్నారు. కరకట్టను బలహీనపరిచేందుకే ఇసుక డంప్ పేరుతో పెద్ద గోతులు తవ్వుతున్నారని, అమరావతి ముంచాలన్న కుట్రతోనే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. పనులను పర్యవేక్షించేందుకు ఇచ్చిన జలవనరుల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ ఒక వార్తను మనం గమనించవచ్చు. మంత్రివర్గ సమావేశం 16 నాటి ఒక వార్తను మనం చూస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 16న సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరగనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం మొదలవుతుంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై
ప్రతిపాదనలు పంపాల్సిందిగా వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శనివారం సర్క్యులర్ జారీ చేసినట్లు ఒక వార్తను చూడొచ్చు. దేవలపల్లి అమర్ పదవీకాలం పొడిగింపు అంటూ ఒక వార్త వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మీడియా అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేస్తున్న దేవలపల్లి అమర్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 22 నుంచి ఏడాది పాటు పొడిగింపు వర్తిస్తుందంటూ ఒక వార్తను మనం కన్వీనర్ కోటా పరిధిలోకి యాజమాన్య సీట్లు ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ అంటూ ఒక వార్తను గమనిస్తాం. వృత్తి విద్య, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో యాజమాన్య కోటా కేటగిరీ బి సీట్లను ఈఏపీసెట్ కన్వీనర్ ఆన్లైన్లో భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏపీ అన్ఎయిడెడ్ మైనార్టీతర వృత్తి విద్యా కళాశాల నిబంధనలకు 2011కు సవరణ ఉత్తర్వులు జారీ చేశారంటూ ఇదొక వార్తను మనము చూడవచ్చు. ఆస్తి పన్ను విధానంపై హైకోర్టులో ఫిల్లు. మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో గజెట్ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వాద్యం దాఖలైంది. కొత్త విధానంతో ఆస్తి పన్ను విధించేందుకు వీలు కల్పిస్తూ గత ఏడాది నవంబర్ 24న జారీ చేసిన జీవో నెంబర్ 198ని అదే రోజు జారీ చేసిన గజెట్ ప్రకటనను రద్దు చేయాలని కోరుతూ అంటూ ఇదొక వార్తను మనం గమనించవచ్చు. ఇక్కడ మరొక వార్త, ఏఎంఆర్డీఏ కమిషనర్గా విజయ, పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు అంటూ ఒక వార్త ఉంది. అమరావతి మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా ఐఏఎస్ అధికారిని కె విజయ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న లక్ష్మీ నరసింహాన్ని సిసిఎల్ఏ కార్యాలయంలో కమిషనర్గా అప్పీలు నియమించారు. ఇంతకుముందు ఏఎంఆర్డీఏ అదనపు కమిషనర్గా, ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, స్టాఫ్ ఆఫీసర్గా కె విజయ పనిచేశారంటూ ఇదొక వార్తను మనము చూడొచ్చు. ఇదొక వార్తను చూస్తాం. వీధిన పడ్డం వినాయక అంటూ ఏటా జరిగే వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల కుటుంబాలు విగ్రహాలను తయారు చేస్తూ జీవనం సాగిస్తుంటాయి. కోవిడ్ మహమ్మారితో గత ఏడాది అమ్మకాలు నిలిచిపోవడంతో ఆయా కుటుంబాలు అప్పులు పాలయ్యాయి. ఈ ఏడాది కొండంత ఆశతో మళ్ళీ వడ్డీలు కప్పు తెచ్చుకొని 4 నెలలు బొమ్మలు తయారు చేపట్టడం, బహిరంగ ఉత్పత్తులు జరపకూడదంటూ ప్రభుత్వం ఇటీవల ఆదేశించడంతో విగ్రహ తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. అదే విషయాన్ని ముందుగా చెబితే బాగుండేదని వాపోతున్నారు. కనీసం కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులైనా ఇవ్వాలని తయారీదారులు వేడుకుంటున్నట్లు ఇక్కడ ఒక వార్తను మనం గమనిస్తున్నాం. యురేనియం వ్యర్థాలపై రైతుల ఆందోళన అంటూ ఒక వార్తను చూస్తున్నాం. తమ సమస్యల తక్షణ పరిష్కారానికి డిమాండు. టైల్ పాండ్ వద్ద బాధితుల నిరసన. యురేనియం వ్యర్థాల బాధితుల సమస్యల పరిష్కారానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమైన రైతులు స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు టైల్ పాండ్ కట్ట కోతకు గురై విషయం తెలిసిందే. జూన్లో వ్యర్థాలతో కూడిన నీరు పొలాల్లో చేరింది. తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరుతూ మబ్బుచింతలపల్లె, కొట్టాల, తుమ్మెలపల్లె గ్రామాల రైతులు మబ్బుచింతలపల్లె మాజీ సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం అంటూ ఇదొక వార్తను మనము చూడొచ్చు. ఇదొక వార్త. వయసు నమోదులో తేడాలు ఎందుకు అంటూ మనము వార్తను గమనిస్తున్నాం. దిశ ఎన్కౌంటర్ మృతుడి తండ్రికి న్యాయవాదుల ప్రశ్న. దిశ నిందితుల ఎన్కౌంటర్పై విచారణ కొనసాగుతుంది. మృతుల్లో ఒకరైన ఆరిఫ్ తండ్రి హుస్సేన్ శనివారం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సర్కులర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ ఎదుట తన వాంగ్మూలం వినిపించారు అని ఒక వార్తను. దర్శన టికెట్ల బుకింగ్లో సమస్యలను తొలగించండి అంటూ ఒక వార్తను మనం గమనిస్తున్నాం. డైలివర్ ఈవోలో తెలుగు టీడీఏ ఈవోకు భక్తుల వినతి. శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, వెబ్సైట్ సరిగా పనిచేయడం లేదని పలువురు భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ దర్శన టికెట్ల బుకింగ్లో సమస్యలను గుర్తించడం త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన ఈ వార్తలో తెలిపినట్లు మనం గమనించవచ్చు. మరొక వార్త.
ప్రాంతీయ పార్టీలు ఒకే వేదికపైకి రావాలి అంటూ మాజీ ప్రధాని దేవగౌడ పిలుపునిచ్చినట్లు చూస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ తప్ప కేంద్రాల్లో మరో పార్టీ రావడం కష్టమని మాజీ ప్రధాని దేవగౌడ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ కుమారుడు నితిన్ నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలు ఒకే వేదికపైకి రావాలి, ఇవి ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి, అన్నీ కలవాలంటే కామన్ ఎజెండా కావాలి. ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా కేంద్రంలో జాతీయ పార్టీ అధికారంలోకి రావడం కష్టమే అంటూ ఈడొక వార్తను మనం చూడొచ్చు. ఈడ మరొక వార్త, పింఛన్ ఆపారంటూ భిక్షాటన అంటూ ఈడొక వార్తను చూస్తున్నాం. పింఛను రాలేదని ఓ వృద్ధుడు ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన ఇది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ధనమూర్తిపల్లికి చెందిన కొమ్మునేని దామోదర్ నాయుడికి వృద్ధాప్య పింఛను ఆగిపోవడంతో సచివాలయంలోని సంక్షేమ సహాయకుడి వద్దకు వెళ్ళి ఆరా తీశారు. ఇల్లు, కుటుంబాల వివరాలు సరిగా లేవని కారణంగా పింఛను అందదని ఇదొక వార్తను మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక వార్తను గమనిస్తున్నాం. పాఠశాలలు తెరిచినప్పుడు కోర్టులు ఎందుకు తెరవరు? జస్టిస్ ఎన్వి రమణకు విద్యార్థిని లేక ప్రయోజనవాద్యంగా పరిగణలోకి తీసుకున్న సిజేఐ అంటూ ఇదొక వార్తను మనం గమనిస్తున్నాం. ఓ విద్యార్థిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేక ప్రజా ప్రయోజనవాద్యగా పిల్గా మారింది. పాఠశాలలు తెరిచిన కోర్టులో విచారణకు విముఖత ఎందుకు అంటూ విద్యార్థిని రాసిన లేఖను సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ పిల్గా పరిగణించారు. బార్ అసోసియేషన్ శుక్రవారం నిర్వహించిన సిజేఐ సన్మాన కార్యక్రమంలో జస్టిస్ వినీత్ శరణ్ ఈ విషయాన్ని వెల్లడించారు అంటూ ఇదొక వార్తను మనం గమనించవచ్చు. యాసిడ్ దాడిలో వీధి కుక్కల మృతి అంటూ ఇదొక వార్తను మనం చూస్తున్నాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినిలో గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ చల్లడంతో 5 వీధి కుక్కలు మృతి చెందాయి. ఈ ఆటవిక చర్యపై జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు స్పందించారు అంటూ ఈడొక వార్తను మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఒక వార్త, ఎగిరే ట్యాక్సీలు ప్రత్యేక లోహ వియంగాలపై నాసా పరీక్షలు అంటూ ఈడొక వార్తను మనం చూస్తున్నాం. ట్యాక్సీల కోసం రోడ్లపైకి రాకుండా గాల్లో చూసే రోజులు రాబోతున్నాయి. రద్దీగా ఉండే నగరాల్లో ప్రయాణికులు సరుకులను ఒక చోటు నుంచి మరో చోటుకు చేరవేసే విద్యుత్ ఎయిర్ ట్యాక్సీలను వినియోగంలోకి తెచ్చే దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కసరత్తు మొదలుపెట్టిందంటూ ఈడొక వార్తను మనం చూస్తున్నాం. ఈనాడు చివరి పేజీలో ఈ వార్తను మనము చూస్తున్నాం. 3 ఏళ్లలోపు తీర్పు రాకపోతే న్యాయాన్ని తిరస్కరించినట్లే అంటూ ఈడొక వార్తను గమనిస్తున్నాం. న్యాయ వ్యవస్థ బలోపేతానికి నిరంతర బాసట, పెండింగ్ కేసులు మనకొక సవాల్, సిజేఐ సన్మాన సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు అంటూ ఈడొక వార్తను మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆశాకిరణం, ప్రాంతీయ ధర్మాసనాలు ఏర్పాటు చేయాలి, మానవత్వం ఉన్న న్యాయమూర్తి, జస్టిస్ జేఎస్ వర్మ అభినందించిన వ్యక్తి జస్టిస్ రమణ, అలాగే సువర్ణ హృదయం ఉన్న న్యాయమూర్తి, అలాగే సచిన్ టెండూల్కర్ల రికార్డులు, అలాగే సాధారణ పరిపాలన దక్షుడు అంటూ సిజేఐ వెంకటరమణను అభినందిస్తూ అనేక మంది తమ అభిప్రాయాలను ఇక్కడ వెల్లడించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఏ కేసు అయినా 3 ఏళ్లలోపు తీర్పు వెలువరించకపోతే న్యాయస్థానాన్ని తిరస్కరించినట్లేనని శుక్రవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. సాధారణంగా 3 ఏళ్ల తర్వాత ఎవరికైనా న్యాయం అవసరం ఒకే వైద్యుడు 7 గంటల్లో 101 కుటుంబ నియంత్రణ చికిత్సలు చేసినట్లు మనం ఇక్కడ వార్తను చూస్తున్నాం. దర్యాప్తునకు ఛత్తీస్గఢ్ సర్కార్ ఆదేశం. నిబంధనలకు విరుద్ధంగా కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయడాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేవలం 7 గంటల వ్యవధిలో ఒక వైద్యుడు ఏకంగా 101 మంది మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేశారు. సర్గుజా జిల్లా నర్మదాపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత నెల 27న ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో ఈ శస్త్రచికిత్సలు జరిగాయి. మార్గదర్శకాల ప్రకారం ఒక వైద్యుడు రోజులో గరిష్టంగా 30 ఆపరేషన్లు మాత్రమే చేయాల్సి ఉందంటూ ఇదొక వార్తను మనము గమనించవచ్చు.
4 లక్షలు దాటిన క్రియాశీలక కేసులు అంటూ ఒక వార్తను మనం గమనిస్తున్నాం. దేశంలో కోవిడ్ క్రియాశీలక కేసుల సంఖ్య శనివారం మళ్ళీ 4 లక్షలు దాటింది. ఇడొక వార్తను గమనిస్తున్నాం. కార్యాలయాల్లో 5 నిమిషాల యోగా విరామము అన్ని శాఖలకు కేంద్రం ఉత్తర్వులు అంటూ ఒక వార్త. కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు 5 నిమిషాల యోగా విరామం తీసుకునేలా ప్రోత్సహించాలని కోరుతూ కేంద్రం అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేసిందంటే ఒక వార్తను చూస్తున్నాం. ఇడొక వార్త. నెలాఖరులో అమెరికాకు మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలాఖరులో అమెరికా పర్యటన వెళ్లే అవకాశం ఉందని సెప్టెంబర్ 22, 27 తేదీల్లో ఈ పర్యటన ఉండొచ్చని భావిస్తున్నారు. 3 కార్యక్రమాల్లో మోదీ పాల్గొనేలా పర్యటనలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలుత న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాషింగ్టన్లో క్వాడ్ నేతల సమావేశంలో పాల్గొంటారు. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటన జరిగితే కరోనా వ్యాప్తి తర్వాత మోదీకి ఇది తొలి విదేశీ పర్యటన అవుతుందంటూ ఇడొక వార్తను మనం గమనించవచ్చు. మోదీ పుట్టినరోజు నుంచి బహుజన సమాజ్ పార్టీ సేవా సమర్పణ్ అంటూ ఇడొక వార్త ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించాలని బహుజన సమాజ్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 15న మోదీ పుట్టినరోజు కావడంతో అప్పటి నుంచి దీన్ని జరుపునుంది. మోదీ రాజకీయ రంగంలో ప్రవేశించి 2 దశాబ్దాలు పూర్తి కావడాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం 20 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టింది. 2014లో మోదీ పదవిని చేపట్టిన దగ్గర నుంచి మోదీ జన్మదినాన్ని సేవా దివాస్గా బహుజన్ సమాజ్ పార్టీ పాటిస్తుంది అంటూ ఇడొక వార్తను మనం చూడవచ్చు. కార్చి తిరుగుబాటులతో కేంద్ర శాంతి ఒప్పందం అంటూ ఇడొక వార్తను చూస్తున్నాం. అస్సాంలో కార్చి ఆంగ్లాస్ స్వయం ప్రతిపత్తి రాష్ట్రాన్ని కోరుతూ దశాబ్దాలుగా పోరాడుతున్న 5 తిరుగుబాటు వర్గాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి ఒప్పందం చేసుకున్నాయి అంటూ ఒక వార్తను మనం చూస్తున్నాం. ఐటీ జీఎస్టీ పోర్టబుల్లో లోపాలు, ఇన్ఫోసిస్పై పాంచజన్య, విరుచుకుపడ్డ ఆర్ఎస్ఎస్ పత్రిక. ఇన్ఫోసిస్ కంపెనీ రూపొందించిన ఐటీ జీఎస్టీ పోర్టబుల్లో పలు లోపాలు తలెత్తడంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అనుబంధ వారపత్రిక పాంచజన్య తీవ్రమైన దాడికి దిగింది. ఈ లోపాల ఆధారంగా ప్రజా వ్యతిరేక శక్తుల భారత ఆర్థిక ప్రయోజనాలను తీస్తే ఎలాగంటూ నిలదీసింది అంటూ ఈడొక వార్తను మనం గమనించవచ్చు.